శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి గురుగ్రహ ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి గురువు చతుర్థ భావంలోకి ప్రవేశించడం జరిగింది. ఒక విధంగా 4వ స్థానం అన్నది అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు. 4వ భావంలోకి ప్రవేశించినటువంటి గురువు 4, 8, 12 భావాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. 5, 9 దృష్టిల ద్వారా ఈ ఫలితాలు అంటే ఇది ఒక మోక్ష త్రికోణం. ఈ మోక్ష త్రికోణం ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే, మరి విశ్రాంతి జీవితం తీసుకుందాం అనుకున్న వాళ్ళకి, ఈ సంసార జీవితం నుంచి బయటపడి ప్రశాంతంగా ఉందాం అనుకున్న వాళ్ళకి, అలాగే బాధ్యతలన్నీ విరమించి ప్రశాంతంగా ఏ విదేశమో ఇతర దేశం వెళ్ళి సుఖంగా జీవిద్దాం అనుకున్న వాడికి అదొక యాంగిల్ అనుకుందాం. ఈ విధంగా మరి ఈ 4వ స్థానం అనేది స్థాన చలనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే 4వ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు ఈ మహాభారతంలో పాండవులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని జూదం ఆడడం ద్వారా కోల్పోవడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మనకి శాస్త్ర ప్రకారం స్పెక్యులేషన్ జోలికి వెళ్ళవద్దు. అంటే షేర్ మార్కెట్ కానీ, రేసులు కానీ, ప్యాకెట్ కానీ ఎటువంటి స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో కూడా వెళ్ళకూడదు. అలాగే భూములు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా ఆస్తి చేజారిపోయే అవకాశం ఉంది, అధికారం పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. సో దానివలన పైపెచ్చి ఏమైంది, ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ప్రతి గ్రహం కూడా రాశి మారినప్పుడు సువర్ణ, రజిత, తామ్ర లోహమూర్తులుగా గ్రహ నిర్ణయం జరుగుతూ ఉంటుంది. దాంతో మరి ఈ కుంభరాశి వారికి లోహమూర్తిగా రావడం జరిగింది. అంటే కేవలం 25% మాత్రం మంచి ఫలితాలు గురువు మరి ఈ సంవత్సరంలో మీకు అందివ్వగలుగుతూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు అంటే 25% మంచి అంటే 70% చెడు ఫలితాలు మాత్రం అనుకోవద్దు. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అయితే ఏంటంటే ఇక్కడ ఇది కామన్గా 4వ స్థానంలోకి గురువు అన్ని రాశుల వారికి 4వ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం ఉంది సుమా అని ఈ పాండవులు జూదంలో ఓడిపోవడం, రాజ్యం పోవడం, పరదేశ గమనం, అడవులు పట్టి తిరగడం ఇదన్నీ కూడా మరి తమిళ నాడీ గ్రంథంలో రాయడం జరిగింది. మామూలుగా మరి కుంభరాశి వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు కుంభరాశి వారికి గురువు ధన లాభాధిపతి. ధనం ఇవ్వాలన్నా అది దాచుకోవాలన్నా ఏకైక గ్రహం గురుగ్రహం. అందువల్ల కుంభరాశి వారికి గురువు అనుకూలంగా ఉంటే ధనం బాగుంటుంది, వచ్చిన ధనాన్ని దాచుకోగలుగుతాడు. 2 ఒకటే. గురువు పాడేయడం అనుకోండి మొత్తం సంపాదన ఉండదు, ఆ వచ్చింది ఇమీడియట్గా ఖర్చు అయిపోతుంటుంది. మరి ఇప్పుడు 4వ స్థానంలోకి గురువు మరి శత్రుస్థానం అయినప్పుడు కూడా కుంభరాశి వారికి 4వ స్థానం అన్నది శుక్రుడు కాబట్టి అది వీళ్ళకి అనుకూలంగా స్థానం అనుకుందాం. కాబట్టి మరి ధన లాభాధిపతి 4వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఒక విధంగా జాతకుడు స్థిరాస్తి మీద, భూమి మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. ఏదైనా గృహం కానీ ఇల్లు కానీ కొనుక్కోవచ్చు. అయితే ఇందా చెప్పిన విధంగా జాగ్రత్తగా చూసుకొని ఏదో సవగ్గా అవుతుందనో డాక్యుమెంట్లు ఏందో ఇంకోటో పోరంబోకో కొనుక్కోకుండా చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి. అయితే ఇక్కడ ఏదన్నా విద్య కోసం కానీ ఉపాధి కొరకు కానీ జాతకుడు మరి ప్రయత్నం చేస్తుంటే ఒక విధంగా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ కొత్తగా ఉపాధి అవకాశాలు ప్రారంభించడం చేసుకోవచ్చు. అదే కొద్ది వయసులో పెద్దవాళ్ళు అయితే ఏదైనా ఒక ఆశ్రమంలోనో ఓల్డ్ ఏజ్ హోమ్లోనో బాగా డబ్బులు వచ్చి ఎక్కువ పెన్షన్ వస్తున్నవాడు కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏదన్నా జాతకుడికి చూసేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక తను కొంతవరకు ఏదో అది ప్రశాంత జీవితం అంటాం కానీ ఒంటరి జీవితం అనుకుందాం, ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం. ఎక్కువగా
మరి ఈ వృషభ రాశిలో మరి వీళ్ళకి గురువు ప్రవేశించాడు కాబట్టి వృషభ రాశికి శుక్రుడు అధిపతి, అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిరంతరం లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకదార స్తోత్రం లాంటివి చదువుకోవడం, మరీ ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని నిరంతరం పారాయణ చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా జాతకుడికి సంపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాతకుడు మరి ఈ సంవత్సరం అంతా కూడా ఒక విధంగా ఏంటంటే గురుగ్రహం అనుగ్రహం ఉందనుకోండి, ఖచ్చితంగా భగవంతుడు మీ వెనక మీతో ఉన్నట్టే. అందుకని గురుగ్రహ అనుగ్రహం నిరంతరం పొందాలంటే నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటూ ఎటువంటి అనాచార కార్యక్రమాలకి పాల్పడకుండా చాలా నియమనిష్టలతో సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలతో ఉంటే ఖచ్చితంగా జాతకుడికి, ఎందుకంటే మరి శుక్రరాశిలో ఉన్నటువంటి గురువు మరి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఒక అదృష్టకరమైనటువంటి విశేషం, గురువు దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. రాశి యందు ఉన్నటువంటి శని దశమ దృష్టితో దశమాన్ని వీక్షిస్తున్నాడు. ఖచ్చితంగా దశమ భావం యొక్క శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. అంటే ఈ శాస్త్ర ప్రకారం గురువు శని సంయుక్తంగా ఏ రాశి మీద ప్రభావం చూపుతారో ఆ రాశి ప్రభావ ఫలితాలు 100% మనకు అందుతాయి. కాబట్టి మీరు 100% వృత్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు 100% సాల్వ్ అవుతాయి. నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో సౌకర్యాలు పెరుగుతాయి. అది కర్మస్థానం కాబట్టి వృత్తి స్థానం కన్నా కర్మస్థానం అది 10వ స్థానం. జాతకుడు తన దైనందిన జీవితంలో ఏ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తాడో, అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇతని జన్మ తీసుకున్నందుకు ఎటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా కర్మస్థానం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు కర్మస్థానం సంబంధించిన అన్ని విషయాలు కూడా జాతకుడు సంపూర్ణంగా సంతృప్తి చేయగలడు, ఫుల్ఫిల్ చేయగలడు. కాబట్టి ఖచ్చితంగా జాతకుడు ఒక విధంగా ఇది ఒక అదృష్ట స్థానంగానే భావించి గురుగ్రహ అనుగ్రహం కోసం మనం ఇందాక చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల, అలాగే మరి ప్రస్తుతం ఈ జన్మశని ప్రభావం వల్ల ఏంటి, గురువు ఏదైనా మంచి ఫలితం ఇవ్వాలంటే శని మంచి స్థానంలో ఉండాలి. శని పట్టుకున్న వాడికి గురువు కూడా మంచి ఫలితం ఇవ్వలేడు. ప్రస్తుతం కుంభరాశి వారికి శని ఎక్కువ జన్మశని ఉన్నాడు కాబట్టి శని యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా శనికి పరిహారం చేసుకోవాలి. శనికి పరిహారం చేయాలంటే డబ్బులతో చేసే పరిహారం అయితే పనిచేయదు. శరీరాన్ని వంచి కష్టపడి క్రమశిక్షణతో వాకింగ్ చేసి, రన్నింగ్ చేసి, వ్యాయామం చేసి, మొత్తం మీద ఏంటంటే అలవాట్లు తగ్గించుకొని, సుఖాలను తగ్గించుకొని నిజాయితీగా మరి కష్టపడితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కూడా లభించి సంపూర్ణంగా భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అయి జాతకుడు ఉద్యోగపరంగా స్థిరపడి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు, అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం,
ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7 గంటల 14 నిమిషాలకి కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అది సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా అంటే మనం ఏదైనా భక్తి శ్రద్ధ ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్య భగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్య భగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.